హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నామండి. బీచ్కి వచ్చేసి పిల్లలు ఎటు మునుగుతారు కదా వాటర్లో, అందుకని జస్ట్ అట్లా షార్ట్స్ అండ్ బనీన్స్ అయితే వేశాను. జస్ట్ స్నానం చేసి అవి వేసుకున్నారు. ఇంకంతే, ఓవర్గా ఏమి రెడీ అవ్వలేదు. ఎందుకంటే ఎటు బీచ్లో మునిగిపోయి ఫేస్ అంతా దట్టిగా తయారైపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి పిల్లలు హాయ్ చెప్తున్నారని నేను వీడియో తీసుకుంటున్నానని మా వారు కూడా కామెడీగా చేస్తున్నారనమాట. ముందైతే బయలుదేరాము, పొద్దున్నే 8 కల్లా బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత టిఫిన్ అది ఇంట్లో ఏం ఇంట్లోనే చేస్తా కూర్చుంటే టైం అయిపోతుంది కదా అని ఇంట్లో చేయలేదు నేను. ఇంకా బయటకు వచ్చేసి నలుగురం అయితే టిఫిన్ చేసేసాము. ఎగ్ దోశ తిన్నాము. పిల్లలకి ఇద్దరికి వచ్చేసి ఒకటి తీసుకుంటే వాళ్ళిద్దరు తింటారండి. అసలు ఫుల్ అయితే వదిలిపెట్టేస్తారనమాట. అందువల్ల వాళ్ళిద్దరికి ఒకటి ఇచ్చి మేమిద్దరం చీర ఒకటి తీసుకున్నాము. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగా చవకైపోయినాయి. మీకెళ్ళే ఎలా ఉన్నాయి రేట్స్ కామెంట్ చేయండి. మాకెళ్ళే అయితే 120 per kg అనమాట. కేజీకి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రూట్స్ వచ్చేసి ఒక పెద్ద అయితే 3, చిన్న సైజ్ అయితే 3 వస్తున్నాయి. ఇక్కడ కార్లో వచ్చేసాముగా, ఈ ఇసుకలో అయితే ఇరుక్కుపోయింది ఒక టైరు. కానీ వేరే వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి కొంచెం బండిని నెట్టేసరికి కొంచెం ముందుకు వచ్చేసింది అనమాట. మంచిగా బయటపడ్డాము. లేదనుకో అక్కడే ఉండిపోయేది కారు. కొంచెం హెల్ప్ చేస్తారు కదా ఎవరైనా సరే. ఇక్కడ వచ్చేసి మా వారు ప్యాంట్ వేసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చి షార్ట్ కొనుక్కుని షార్ట్ వేసేసుకున్నారనమాట. ఓకే, ఈ వాటర్లో మునిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఏంటంటే బీచ్ కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, ఈరోజు మాత్రం వెరైటీగా ఉంది. ఎందుకు అంటే ఏమో తెలీదు, కొంచెం అలలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మనం ఒక చోట నుంచి ఉంటే అది కొంచెం పక్కకు తీసుకెళ్ళి, అంటే వాటర్ ఫ్లోయింగ్లో పక్కకు తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంత వెరైటీగా ఉంది. అది కూడా వాటర్లో కూడా ఏంటో స్కిన్కి గుచ్చుకుంటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకని ఎక్కువసేపు ఉండలేదు. కొంచెం అంటే ప్రమాదకరంగా ఉందన్నమాట బీచ్ అయితే. చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, లోతుకు వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు అయితే గట్టి కాపలు అయితే కాస్తున్నారు. లోపలికి అయితే వెళ్ళొద్దు, కొంచెం అలలు ఎక్కువగా వస్తున్నాయి, లోపల గుంటలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఎనీవే బీచ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇది ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసి చీరాలండి, అంటే బాపట్ల అండి. బాపట్ల వచ్చిన తర్వాత సూర్యలంక అంటారు కదా, సూర్యలంక బీచ్ అనమాట ఇది. ఓకే, ఇట్లా కొంతసేపు ఆడుకున్నాము. ఒక 2-3 అవర్స్ ఇక్కడే వాటర్లోనే ఉన్నాను అనమాట ఖచ్చితంగా. నేను వీడియో షూట్ చేస్తున్నానుగా, నేను మునిగినా అంటే నేను కూడా మునుగుతాను. ఫోను చేతిలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురిని క్యాప్చర్ చేసేసి వీడియోస్ తీసిన తర్వాత నేను కూడా ఫోన్స్ పెట్టేసి కార్లో నేను కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నానన్నమాట. ముందైతే వీడియోస్ తీసుకోవాలి కదా, అందుకని నేను కొంచెం జస్ట్ అట్ట వాటర్లోకి వచ్చేసి వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి క్లైమేట్, ఎంత బాగుందంటే ఎండగా ఉన్నా సరే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి చల్లగా అనిపిస్తుంది. ఇంకా నేను మునిగే టైం అయితే వచ్చేసింది అనమాట. బాగా ఫుల్గా వస్తున్నాయి అలలు అయితే. ఈ వాటర్లో కూర్చున్నాం కదా, వాళ్ళు వచ్చినప్పుడేమో వాటర్ వస్తున్నాయి. అసలు అలా లోపలికి వెళ్ళేటప్పుడు అసలు వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనం కూర్చున్నది కూడా కనిపించేస్తుంది అనమాట. అంత తీసుకెళ్ళిపోతుంది అలా, అంత ఫ్లోయిగా ఉందన్నమాట. ఎవరిదో బాల్ అయితే వచ్చింది, క్యాచ్ చేసేసాను. చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్తారా ఫ్యామిలీతో ఇలాగా? ఎన్నిసార్లు వెళ్తారు చెప్పండి. మేమైతే 1 monthలో ఒక్కసారైనా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఒకవేళ కుదరకపోతే 2 monthsకి వన్స్ అయినా వెళ్తాము. మునిగిన తర్వాత మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో, అసలు చెప్పలేమన్నమాట. మొహాలు నల్ల కప్పులేసేసినాయి ఆ ఉప్పుకి. నా జుట్టు అయితే అసలు దెయ్యం మాదిరి అయిపోయాను నేను. నీరసం కూడా వచ్చేస్తుంది ఆ వాటర్లో మునిగి. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరేసాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఇస్తారు కదా, ఆ ఎంట్రన్స్ పార్ట్ అనమాట. ఇక ఎంట్రన్స్లో వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి చూసాము, నగరవనం అని చెప్పేసి. దారిలో బీచ్కి వెళ్ళే దారిలో పెట్టారనమాట. కొంచెం డిస్టెన్స్ ఉందిలేండి. బాపట్ల నుంచి సూర్యలంక వెళ్ళే దారిలో ఇది ఉందన్నమాట.
కొత్తగా స్టార్ట్ చేశారు. అటవీ శాఖ వాళ్ళు స్టార్ట్ చేశారంట నగరవనం అని చెప్పేసి. ఇదివరకు చీరాల బీచ్‌కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాంటిదే చూసాము పార్క్ ఒకటి. అది కూడా సూపర్‌గా ఉంది. అది కూడా క్యాప్చర్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఏమైనా షేర్ చేయగలిగితే షేర్ చేస్తాను. ఇది కూడా సేమ్ దానిలానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉయ్యాలలు కూడా పెద్దవాళ్ళు ఊగటానికి కూడా సూపర్‌గా అయితే కట్టారు. పెద్ద పెద్ద ఉయ్యాల్లో అసలు ఎంట్రీ టికెట్ కూడా ఉందండి. జస్ట్ పర్ పర్సన్ 20 రూపీస్. 20 రూపీస్, 80 రూపీస్ నేను ఫోన్పే చేసేసి వచ్చాను. ఫోన్పే కూడా ఉంది క్యాష్ లేని వాళ్ళకి కూడా. పెద్దవాళ్ళు కూడా రిలాక్సింగ్ అవ్వడానికి చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం కదా, అట్లా వెళ్ళారు చూసారా గేట్ దగ్గర పెద్దవాళ్ళు ఒక కపుల్ కూడా. ఇట్లా వచ్చి రాగానే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు దాకా నీళ్ళల్లో మునిగారు. ఏం ఆడతారులే తీసుకువెళ్తే అనుకున్నాను నేను. కానీ వెళ్దాం వెళ్దాం అని గొడవ చేసేసరికి సరే ఓకే చెప్పేశారు వాళ్ళ నాన్న. ఓకే, నేనైతే కొంచెం ఇంటి దగ్గర నుంచి పాప్కార్న్ అవి తీసుకొచ్చాను ఇంట్లోనే చేసుకుని. ఇక తింటారులే ఈ పార్క్ టైంలో అని చెప్పేసి తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఎక్కడ తినేదాకా అసలు ఒక్కొక్కటి ఆడుకుంటూ ఆడుకుంటూ మార్చి ఒక్కొక్కటి ఆడుకుంటూనే సరిపోయింది. చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ పేరెంట్స్ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి వచ్చారు, సండే కాబట్టి. ఇక్కడ పెద్ద ఉయ్యాలు కట్టారని చెప్పాను కదా, ఒక్కటే కాదండి, ఒక 5 or 6 ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. నేనైతే పెద్ద పెద్ద ఊపులు ఊగాను. కాకపోతే వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ, అంటే వీడియో తీసేలేక చిన్నగా అయిపోయింది ఉయ్యాల. పెద్ద పెద్ద ఊపులు అసలు భయం కూడా వేసింది. కానీ అలాంటి ఉయ్యాలు ఒకసారన్నా ఊగాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఊగా, మళ్ళీ ఇప్పుడు ఊగానమాట. అట్లా తద్దికి వేస్తారు కదా ఉయ్యాలు. మీ ఊర్లో కూడా వేస్తారా చెప్పండి. ఇక్కడ వచ్చేసి కొంచెం దూరంగా ఇటు చెట్లు అవన్నీ ఉంటే కొంచెం కూర్చొని రిలాక్స్ అవుదామని ఇటు వచ్చేసాము. ఇక్కడ కూర్చుని ఇదంతా అడవేనంట. ఇక్కడ వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, భోజనాలు చేస్తారు. ఇక ఎంజాయ్ టైమింగ్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే వెళ్ళబోతున్నామండి. ఇంతే వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫర్దర్గా మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం వీడియో షూట్ చేసాము అనేది కూడా నేను ప్రాపర్గా మీకైతే వీడియో రూపంలో అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.